ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను మాస్టర్స్. అవన్నీ కూడా నేను టాబ్లెట్లు ఎన్నో వాడేదాన్ననమాట. ఆ టాబ్లెట్‌లన్నీ కూడా నేను క్లియర్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి మన ప్రతిసారి నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు. కానీ ఆ నో డాక్టర్ నో మెడిసిన్‌ని కూడా గ్రాడ్యుయల్‌గా మన సాధనని పెంపొందించుకుంటూ మన మీద అనుభవం, అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే నెమ్మదిగా మనం ఆ యొక్క మెడిసిన్స్‌ని ఆపుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. మరి నేను ఆ విధంగానే చేయటం జరిగింది కాబట్టి నాకు ఎటువంటి సమస్య మళ్ళీ నాకు తిరిగి రాలేదనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్స్, మరి ఈ యొక్క నేపథ్యంలో నాకు అంతా అద్భుతంగా నా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరి అద్భుతంగా నా అనుభవాల్ని, నా యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండే సమయంలో నాకు 2 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది మాస్టర్స్. అంటే ఈ కుడివైపు తల దగ్గర నుంచి కూడా కాలి పాదం వరకు ఫుల్‌గా బాడీ అంతా స్టోన్‌లాగా మారిపోయింది. స్టోన్‌లాగా మారిపోయింది. నా వాయిస్ అంతా గూడా పోయింది. మరి శ్వాస కూడా తీసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టమైపోతూ ఇక నాకు డెత్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది మాస్టర్స్. నేనిక ఓకే. నాకు సమయం వచ్చేసింది. నేను ఆత్మలోకాలకు వెళ్ళటానికనే ఎరుక కూడా వచ్చేసిందనమాట. కానీ ఆ సమయంలో జరిగిన అద్భుతం ఏంటంటే మరి మునిబాబు గారికి అప్పటికే కాల్ జేసి, మా హస్బెండ్ పద్మ పరిస్థితి ఇట్లా ఉంది. మరి హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఐసీయూలో పెట్టి నానా గందరగోళం అవుతుంది ఇప్పుడు అని చెప్పంటే, వద్దు అని చెప్పని కూర్చొని నన్ను ఒకటే చేశాను మాస్టర్. నేను ధ్యానంలో కూర్చొని నాకేమీ కాదు. నాకేమీ జరగదు. నేను అద్భుతంగా నేను జీవిస్తాను అని చెప్పని నా అంతరంగం నాకు పలికింది మాస్టర్. అంత కష్టంలో గూడా నేను ధ్యానంలో కూర్చోడానికి చాలా ప్రయత్నం చేశానన్నమాట. అప్పుడు నాకు అర్థమైన ఒక మెసేజ్ ఏంటంటే పత్రి సార్ ద్వారా "నువ్వు జీవించి ఉండగానే నువ్వు మరణించు" అన్నారండి. మరి ఎన్నో నేను వీడియోస్ వినటం గాని, స్వాధ్యాయంలో గాని చదివా అన్నమాట. అప్పుడు నాకు అర్థం కాలేదండి. జీవించి ఉండగానే మరణించడం ఏంటి? అని అనుకున్నా అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది మాస్టర్. ఎందుకంటే జీవించి ఉండగానే మరణం అనేది అనుభూతి కలిగితే ఆ సమయంలో నీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? మరణించబోయేటప్పుడు నేను మరణిస్తున్నాను అని చెప్పి భయపడ్డావా? మరి నువ్వు దిగులు చెందావా? నీ వాళ్ళందరిని వదిలిపెట్టేసి వెళ్తున్నాను దిగులు చెందావా? ఏంటి నీ యొక్క అనుభవాలన్న ఒక ఎరుకు తేవడం కోసమే నా యొక్క స్థితిని అందించాలనే విషయం నాకు అప్పుడు అర్థమైందండి. మరి దానికి ఒక నిదర్శనంగా ఒక విజన్ కూడా నాకొచ్చింది మాస్టర్స్. మరి ఆ రోజు రాత్రి పూట ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి మాస్టర్‌లు ఒక 5, 6 మాస్టర్‌లనమాట నన్ను ఆత్మలోకాలకు తీసుకెళ్ళడం జరిగిందండి. అక్కడ ఎట్లా ఉందంటే సుందరమైన ప్రదేశాలు, మరి ఎప్పుడు గూడా మనం ఎన్నో బుక్స్‌లో చదువుతూ ఉంటామండి. ఆత్మలోకాలు అద్భుతంగా ఉంటాయి. భూమండలంలో ఉండే ప్రకృతి సౌందర్యం కంటే అక్కడ వందింతలు, వెయ్యింతల రేట్లు అద్భుతంగా ఉంటుందని మనం చదువుతూ ఉన్నాం. కానీ నాకెప్పుడు గూడా ఆహ్, ఆతృతనమాట. ఎలా ఉంటుంది? ఓకే. ఇదేమో ఒకళ్ళెళ్లి చూసొచ్చి నిజమే అట్లా ఉంది అని చెప్పే విషయం కాదు గదా! అని నేను అనుకుంటూ ఉండేదాన్ని మాస్టర్. కానీ నాకు ఆ అనుభూతిని తెలియపరచడం కోసము నన్ను తీసుకెళ్ళి చూపించి, మరలా మాస్టర్‌లు తీసుకొస్తున్నారండి. మరి నాకు భూలోకంలో నా యొక్క పని అయిపోయింది కదా! జర్నీ మరలా పద అంటున్నారేంటి మాస్టర్స్ అంటే, లేదు లేదు నీ యొక్క వర్క్ ఇంకా ఉంది భూమి మీద. సో, నువ్వు వెళ్ళాల్సిన అవసరం కాదు. నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. మరి నీ ద్వారా ఆత్మలోకాల్లో సుందర ప్రదేశాలు నిజమే అని చెప్పి ఎవరు చెప్తారు? నువ్వే చెప్పాలి. నీకొచ్చిన అనుమానం నువ్వే తీర్చుకొని, నువ్వే అందరికి తెలియపరచాలి. ఆత్మలోక జ్ఞానం అంటే ఏంటో నువ్వు పొందాలనే ఉద్దేశంతోటే నీకిది జరిగింది. అనే విషయం నాకు తెలియపరిచారు మాస్టర్స్. మరి చూడండి, మరి ఈ యొక్క ప్రతి దానికి కూడా ధ్యానానికి మనం శరణాగతి అయితే మాత్రమే మనం ఏదైనా మనం పొందగలం మాస్టర్స్. మనకు ఆ యొక్క దివ్య తేజస్సు ఉత్తేజితమైన తర్వాత మరి టెలిపతి అని, ఇన్నర్ వాయిస్ రావడమని ఇలాంటివన్నీ మనం అనుభూతులు వస్తూ ఉంటాయండి. మరి ఆ టెలిపతిలో నాకు ఏదైనా అసలు ఒక విషయం మాస్టర్ ద్వారా యొక్క సందేశాలంటూ నాకు తెలుస్తూ ఉంటాయి మాస్టర్స్. మరి నేను కూడా ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నకు సమాధానాన్ని మరి నేను తీసుకుంటూ ఉండటం జరుగుతుంది. మరి ఇన్నర్ వాయిస్ అంటే నాకు నేనే సమాధానం రావడం అనేది మరి ఇయన్నీ గూడా జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. మరి ఇంతలోనే ఇంకొక కార్యక్రమం ఏంటంటే, ఈ ప్రయోగాలు జరుగుతుండే క్రమంలో మరి తెల్లారిపోయింది మేడం మాస్టర్. అప్పటికి మరి రాత్రి పూటేమో నేను డెత్ దాకా వెళ్ళిపోయిన మనిషిని పొద్దున్నే మరలా నా వాయిస్ తిరిగొచ్చేసింది. మాకు మళ్ళా అద్భుతంగా శ్వాస ఆడుతోంది. అంటే బాడీ అంతే స్టోన్‌లాగా ఉండమైతే ఉంది కానీ మిగతా యాక్టివిటీ అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోయాను మాస్టర్స్. నేను చెప్తే తప్ప నాకిటువంటి సమస్య వచ్చిందని అర్థం కాని ఒక వ్యక్తిగా ఉన్నా అన్నమాట. సో, తెల్లారి పొద్దున్నుంచే జూమ్ క్లాసుల్లో మరలా నా అనుభవాలు చెప్పడం కోసం నన్ను మరలా మొదలుపెట్టారు. అంటే అణువణువున, అడుగడుగున నాకు ఈ యొక్క అనుభవాలు ఎందుకిస్తున్నారంటే, "నువ్వు చెప్పు. మరి నీకు అనుభవం లేనిది, అనుభవ జ్ఞానం అని లేనిది నువ్వెలా చెప్తావు? మనం వినటం ద్వారా అయినా అనుభవాలు నీకొద్దా?" అన్న విధంగా మాస్టర్స్. మరి అప్పుడు నాకేమైందంటే, మరి ఈ గా ఈ యొక్క సందర్భం జరిగిన 20వ రోజు నుంచే నేను ఫుల్ డే క్లాసులు గాని, ఔట్ సైడ్ క్లాసులు గాని, ఇట్లా జూమ్ క్లాసులు గాని మరి విస్తృతంగా ఇంకా ఎక్కువైనాయండి నేను క్లాసులు చెప్పడం అనేది.
మరి ఈ ఆత్మస్థితి ఎక్కువైందనమాట. అంటే నాకొచ్చిన సమస్యలన్నీ కూడా శరీరానికొచ్చినియే గానీ, మరి నా ఆత్మపరంగా అద్భుతంగా ఎదుగుతూ ఉండే క్రమంలో ఉన్నప్పుడు, నాకిది ఒక చిన్న విషయం మాత్రమే అనే ఎరుకని రావడం జరిగింది మాస్టర్స్. మరి ఇంతలోకే ఈ క్రమంలోనే మరి నేను ధ్యాన మహాచక్రానికి వెళ్తే అద్భుతంగా ఇక గ్రూప్ ఎనర్జీ తీసుకోవచ్చు అని, నా హెల్త్‌ని ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చని వెళ్ళాను మాస్టర్స్. వెళ్ళిన తర్వాత హ్యాపీగా ధ్యానం చేశాను. మరి తిరుగు ప్రయాణంలో ఉంటుండగా ఎస్కలేటర్ మీద నుంచి పై మెట్టు దగ్గర నుంచి కింద మెట్టు వరకు నేను పడిపోయానండి. నా పక్కనున్న ఒక పెద్దావిడ, ఆవిడకి కొంచెం హ్యాంగ్ ఓవర్‌లా అనిపించి నన్ను పట్టేసుకున్నారావిడ. సో, ఇద్దరం పడిపోయామండి. ఆవిడేంటంటే బ్యాగు ఆవిడకి ఉండబట్టి ఆమెకేమి దెబ్బలు తగలటం ఏమి అవ్వలేదు మాస్టర్స్. కానీ నా విషయం ఏమైందంటే, ఆ పై మెట్టు నుంచి కింద మెట్టు వరకు కూడా ప్రతి మెట్టు కూడా నాకు గాయాలయ్యే విధంగా నాకు జరిగిందండి. కానీ చూడండి మాస్టర్స్, ఆ సమయంలో మన యొక్క మానసిక స్థాయి ఎలా ఉంటుందంటే, మరి నువ్వు నీకు డెత్ ఎక్స్‌పీరియన్స్ మరలా ఇచ్చారు నాకు. అంటే నేను ఉంటానా? వెళ్ళిపోతానా? ఒకవేళ ఉన్నా గూడా మళ్ళీ కాలు విరుగుతుందో, చెయ్యి విరుగుతుందో, ఏ పార్ట్‌లు దెబ్బతింటాయో తెలీదు. మరి ఒళ్ళంతా గాయాలు, బ్లడ్ మాస్టర్స్. మేము హైదరాబాద్‌లో ఉన్నామనమాట. మరి నాతో ఉన్నవాళ్ళు భయపడిపోతున్నారు నన్ను చూసి. కానీ అప్పుడు కూడా మాస్టర్స్ నేనింత భయం గూడా నాకు లేదు. ఈ గాయాలన్నీ కూడా నా శరీరానికే. మనం తెనాలి వెళ్ళిపోదాం, ఊరెళ్ళిపోదాం అని జెప్పి వాళ్ళని నేను ప్రోత్సహించా మాస్టర్స్. వాళ్ళందరూ కూడా నన్ను చూసి భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మరలా అదే సమయంలో ఇంత ధైర్యం ఏంటి నీకసలు? ఇంత పట్టుదలేంటి? అని వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యం కూడా పోయారు మాస్టర్స్. మరి ఆ విధంగానే నేను జర్నీ చేసి మరి తెనాలి దాకా రావడం జరిగింది. మరలా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే మరి వెన్నుపూస దెబ్బతినిందన్నారు. ఈ యొక్క గూడుంది చూసారా మాస్టర్? ఈ గూడనేది ఈ ఎముకల్లో లొకేషన్ తప్పిందనమాట. సో, మరి ఈ గాయాలు కావచ్చు, ఈ పెయిన్స్ కావచ్చు నాకు తగ్గడానికి కనీసం నెల రోజులు పట్టిందండి. ఈ బ్లడ్‌ది గాయాలను తగ్గడానికి. ఈ నెల రోజులు కూడా మా ఇంట్లో ఎవ్వరికీ మేము చెప్పలేదు మాస్టర్స్. మా పిల్లలకి, మా హస్బెండ్‌కి, నాకు మా నలుగురికి తప్ప ఎవ్వరికీ మేము చెప్పలేదనమాట. మరి తర్వాత బయటికి వెళ్ళాల్సిన పరిస్థితొచ్చినప్పుడు ఏంటి దెబ్బలంటే, మెట్ల మీద నుంచి ఇంట్లో ఊరికే మెట్ల మీద నుంచి వచ్చి పడ్డాలే అని చెప్పి చిన్నగా ఆ విషయాన్ని లైట్ చేసేసాననమాట. మరి అట్లా ఏ విషయాన్ని గూడా నన్ను నేను ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేసే పని కాకుండా, ఒక విషయం వస్తే లైట్‌గా ఆ విషయాన్ని నెట్టేసే విధంగా మనం మరి అద్భుతంగా ఆలోచన విధానాన్ని మార్చుకోవడం జరిగిందనమాట. మరి చూడండి, మరి ఇంత ధైర్యాన్ని మరి నేను ఎలా కొని తెచ్చుకోగలిగానంటే, మరి ధ్యానమే మాస్టర్స్. నేనొక ఆత్మస్వరూపాననే విషయం నాకు మరి ప్రతి స్టెప్‌లోనూ నాకు అందివ్వడం కోసం మాస్టర్‌లు నాకు ఇస్తూ ఉన్నారని నాకర్థమైందండి. మరి నా కంట్లో ఇంత మనసులో ఇంత బాధ కానీ, కంట్లో ఇంత చుక్క నీళ్లు గాని ఇంతవరకు నాకు రాలేదండి. అంత విధంగా మరి నా భర్త, పిల్లలు గూడా మరి నా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విధంగా వాళ్ళు గూడా ఎంతో సహకరించడం జరిగింది. వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా నేను ప్రణామాలు తెలియపరుచుకుంటూనే ఉంటానండి. సరే చూడండి, ఇంతలోకే మరలా ఇంకొక ప్రయాణం జరిగింది మాస్టర్స్. మరి ఈ యొక్క ఎస్కలేటర్ మీద నుంచి పడిన తర్వాత ఇంకొక 20 రోజుల తర్వాత అనంతపురం అనేది శాకాహార ర్యాలీ కోసం వెళ్ళటం జరిగింది మాస్టర్స్. మరి చూడండి, ఈ నిండా మళ్ళీ పక్షవాతం తాలూకు బాడీలో ఇంకా అంతగా సెట్ కాలేదు. ఆత్మస్థితిలో అయితే ఉన్నాను గానీ ఫిజికల్‌గా అయితే సెట్ కాలేదన్నమాట. అదే సమయంలో మళ్ళీ ఎస్కలేటర్ మీద నుంచి పడ్డాను. మళ్ళీ ఆ గాయాలు గూడా పూర్తిగా తగ్గలేదు అనుకునే క్రమంలోనే మరలా శాకాహార ర్యాలీకెళ్ళిపోయాను మాస్టర్స్. ఎవ్వరు గూడా ఒప్పుకోలే. లేదు, నేనెళ్లి తీరాల్సిందే. ఇది నా శరీరానికొచ్చింది కాబట్టి అదేంటో నా శక్తి ఏంటి అని నేను తెలుసుకోవాల్సిందే అని ఒక పట్టుదలతో నేను అట్లా శాకాహార ర్యాలీకెళ్ళటం జరిగింది మాస్టర్స్.